అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 120 మళ్ళీ పెళ్ళా. ఇక స్టోరీలోకి వెళ్తే ఆఫీస్ వర్క్ చూసుకుంటున్న స్నేహ తన ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూసింది. వైభవ్ ఫోన్ చేస్తున్నాడని చూడగానే ఆ ముఖం చిరాగ్గా పెట్టి ఇష్టం లేకుండానే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంది. అటువైపు నుంచి వైభవ్ ఒకేసారి కోపంగా మాట్లాడుతూ స్నేహ నీకసలు మనసనేది లేదా? నువ్వు మీ చెల్లిని ఎంతగా ఏడిపించావో తెలుసా? నిన్న నువ్వు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమెకు నువ్వు అక్కవి. అయినా అంతలా ఎలా అవమానించావు? అలాంటి మాటలు ఎలా మాట్లాడావు? ఇదంతా చూస్తుంటే 5 ఏళ్ల క్రితం నేను నిన్ను చాలా తప్పుగా అంచనా వేశానని అర్థమవుతూ ఉంది. అసలు నీలాంటి దాన్ని నేను ప్రేమించానని తలుచుకుంటే నాపై నాకే అసహ్యంగా ఉంది అంటూ ఆగకుండా తన మనసులో ఉన్న కోపాన్నంతా వెళ్ళగక్కాడు. అతని మాటలన్నీ ప్రశాంతంగా విన్న స్నేహ నువ్వు తిట్టడం పూర్తయిందా అని కూల్గా అడిగింది. అప్పుడు అటువైపు నుండి వైభవ్ ఏం మాట్లాడకపోవడంతో స్నేహ మాట్లాడుతూ చూడు వైభవ్, ప్రస్తుతం అసలు నా దృష్టిలో నీకు విలువలేదు. పైగా నన్ను తిట్టే అర్హత నీక్కూడా లేదు. మరోసారి ఇలా జరగడానికి వీల్లేదని నేను హెచ్చరిస్తున్నాను. గతంలో ఏం జరిగిందో నేను మాట్లాడాలనుకోవడం లేదు. దాని గురించి నీకు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వను. నీకు ఆ పర్ణికాకు మధ్య ఏం జరుగుతుందో నాక్కూడా అనవసరం అని క్లియర్గా చెప్పింది. ఆమె మాటలు విన్న వైభవ్ కోపంగా పళ్ళు కొరుకుతూ స్నేహ, ఇప్పుడు నువ్వు ఎవరినో ఒక బిగ్ షాట్ను పట్టావు, అందుకే నాతో ఇలా మాట్లాడే ధైర్యం చేస్తున్నావా అని అడిగాడు. ఆ మాటకు స్నేహ వెంటనే కోపంగా ఏదో సమాధానం చెప్పబోయింది. కాని అంతలోనే కంట్రోల్ చేసుకుంటూ నేను దీని గురించి నీతో వాదించాలనుకోవడం లేదు. నువ్వు నాతో ఇంకేమైనా మాట్లాడాలా? నువ్వు చెప్పాల్సిందేమైనా ఉంటే త్వరగా చెప్పు. నాకు నీతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవాలని లేదు అని సీరియస్గా చెప్పింది. అప్పుడు వైభవ్ కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే, నేను డైరెక్ట్గానే అడుగుతున్నాను. నువ్వు నిన్న నాకిచ్చిన డాక్యుమెంట్లో ఉన్న వాటికి అర్థం ఏంటి? దాని ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు క్లియర్గా అర్థం కాలేదు. అందుకే నిన్ను అడగడానికి కాల్ చేశాను అని చెప్పాడు. అతని మాటలు విని స్నేహ చిన్నగా నవ్వుకుంటూ ఇతను నిజంగా కళ్ళున్న గుడ్డవాడిలా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటివన్నీ నేను ఒకప్పుడు ఇష్టపడ్డానా అని అనుకుంటూ అతనితో చూడు వైభవ్, నేను నీకు ఇప్పటికే డాక్యుమెంట్ ఇచ్చేశాను. అది నువ్వు ఎలా అర్థం చేసుకుంటావనేది నీ సమస్య. దాంతో నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను అడిగినా నీకేం చెప్పాలనుకోవడం లేదు, చెప్పను కూడా అని చెప్పి అతనితో మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. నిజానికి ఆమె కావాలనే వైభవ్కి ఆ డాక్యుమెంట్ని పంపించింది. అందులో ఉన్న విషయాలతో పర్ణికాపై వైభవ్కు అనుమానం కలిగించేలా చేసింది. ఇది పర్ణిక తనకు 5 ఏళ్ల క్రితం చేసిన అన్యాయానికి ఆమె తీర్చుకునే ప్రతీకారంగా ఫీల్ అయింది. మరోవైపు ఫోన్లో స్నేహ మాట్లాడిన మాటలు వైభవ్ చెవుల్లో రింగుమంటున్నాయి. దాంతో అతను ఆవేశంగా ఆఫీస్లో తన ఎదురుగా టేబుల్పై ఉన్న వస్తువులను ఒక్కసారిగా చేత్తో కిందకు నెట్టాడు. తర్వాత కోపంగా స్నేహ, నేను నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరుతాను. కానిదంతా నిజమా అబద్ధమా అని ముందే తెలుసుకోవాలి అని తనకు తానే సర్ది చెప్పుకుంటూ తన అసిస్టెంట్ని పిలిచి టేబుల్పై ఉన్న డాక్యుమెంట్లు అతని చేతికి అందిస్తూ ఇందులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఆ అమ్మాయి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఆమె పాస్ట్, లవ్ స్టోరీస్, ప్రెజెంట్, ఏం చేస్తుంది అన్నీ తెలియాలి అని అంటూ పర్ణిక గురించి తెలుసుకోమని ఆవేశంగా చెప్పాడు. ఓకే సార్ అంటూ అతను వెళ్ళిపోయాడు. వైభవ్ తన గుండెల్లో కోపాన్ని దాచుకోలేనట్లుగా కనిపించాడు. అతని మనసులో అనుమానాన్ని మిగిల్చిన ప్రశ్నలు చాలా ఉన్నాయని తలుచుకోగానే వీటన్నిటికీ కారణమైన స్నేహపై మళ్ళీ అతనికి కోపం వచ్చింది. వైభవ్తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన స్నేహ తాను అనుకున్నది సాధించానన్న సంతోషంతో రిలాక్స్డ్గా సోఫాలో వెనక్కి వాలింది. ఆమెకు ఒక మ్యాచ్ గెలిచినట్లుగా అనిపించింది. 5 ఏళ్ల క్రితం పర్ణిక చేసిన గాయం ఆ మనసుని ఇంకా తొలుస్తూనే ఉంది. ఆ ప్రతీకారానికి ఈరోజే పునాదిరాయి పడ్డట్లుగా అనుకుంది స్నేహ. ఆలోచనలతోనే నిద్రలోకి జారుకున్న ఆమె పక్కన ఎవరో కదులుతున్నట్లు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది. అప్పుడక్కడ కూర్చొని ఉన్న అక్షయ్ నిద్రపోతున్న ఆ ముఖాన్ని చూస్తూ కనిపించాడు. స్నేహ కళ్ళు తెరిచిన వెంటనే నవ్వుతూ నిద్ర సరిపోయిందా అని అడిగాడు. స్నేహ చిన్నగా నవ్వి ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది స్నేహ. నువ్వు మంచి నిద్రలో ఉన్నప్పుడు వచ్చాను, కానీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇలాగే కూర్చున్నాను అని అన్నాడు అక్షయ్. ఆ మాటకు స్నేహ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ నాతో ఏదైనా పనుందా అని అడిగింది. అదేం లేదు, నిన్ను చూసి చాలాసేపు అయినట్లు అనిపించింది, అందుకే
కూర్చొని చూస్తున్నాను అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాటకు స్నేహ కొంచెం సిగ్గుపడుతూ ఫ్రెష్ అయ్యరా, డిన్నర్కి కిందకు వెళ్దాం అని చెప్పింది. అది సరే గాని నేను నీతో ఒక మాట చెప్పాలి, కూర్చో అంటూ లేవబోతున్న స్నేహ చేపట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అక్షయ్. దాంతో స్నేహ అక్కడే కూర్చొని అతను అంత అర్జెంటుగా చెప్పాల్సిన విషయం ఏముంటుంది అనుకుంటూ ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు అక్షయ్ మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని కళ్ళలోకి చూస్తూ అదురుతున్న పెదవుల వైపు చూశాడు. దాంతో అతని మనసులోని ఉద్దేశాన్ని గమనించిన స్నేహ వెనక్కి జరుగుతూ, అక్షయ్ వదులు, వీటన్నిటికీ ఇప్పుడు టైం కాదు అని అంది. అంటే నా భార్యతో నేను గడపడానికి కూడా టైం కావాలా అని అడిగాడు అక్షయ్. ఆ మాటకు స్నేహ ఒక క్షణం ఆలోచించి, మన అగ్రిమెంట్ని నువ్వు డిస్ట్రాయ్ చేసినా సరే భార్యని కూడా బలవంతం చేస్తే కేసు పెట్టొచ్చు తెలుసా అని అంది. ఆ మాటకు అక్షయ్ కనుబొమ్మలు పైకెత్తి ఆమె వైపు ఒక లుక్ ఇస్తూ, నిజంగానా? అయితే సరే, నువ్వు కంగారు పడుకు. అగ్రిమెంట్తో పని లేకుండా ఈసారి నువ్వు నా భార్యవని ప్రపంచం మొత్తానికి ప్రకటించేస్తాను. అప్పుడైతే పోలీసులతో పాటు ఈ ప్రపంచం కూడా నిన్నేం చేసినా పట్టించుకోదు అని అన్నాడు. ఆ మాటలు విన్న స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, ఏంటి అని నమ్మలేనట్లుగా అంటూ ఒక క్షణం అయోమయంగా చూసింది. అక్షయ్ ఆ మాటలు జోక్గా చెప్పినట్లు అనిపించలేదు. అందుకే స్నేహ కూడా ఒక క్షణం షాక్ అయింది. అప్పుడు అక్షయ్ కూడా సీరియస్గా మారిపోతూ, నేను నిజమే చెప్తున్నాను స్నేహ, మనం అందరికీ తెలిసేలా ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడిగాడు. ఆ మాటకు స్నేహ ఏం చెప్పలేక తలదించుకొని తర్వాత నిదానంగా, కానీ అప్పుడే ఎందుకు అని అడిగింది. అక్షయ్ ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తాడో వినాలని ఆమెకు ఆత్రంగా ఉంది. అప్పుడు అక్షయ్ మెల్లగా ఆమె ముఖాన్ని పైకెత్తి ఆమె పెదవులపై సుతారంగా ముద్దు పెట్టాడు. అక్షయ్ చేసిన పనికి స్నేహకు ఎలా స్పందించాలో తెలియలేదు. అక్షయ్ ముఖం అంతకంతకు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె పెదవులు అతని ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయి. దాంతో స్నేహ వెంటనే స్పృహలోకి వస్తూ అతని వెనక్కి నెట్టి, అక్షయ్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, ఏం పని చేస్తున్నావు అని అడిగింది. ఏం చేయను మరి, నీ పెదవులు అంత టేస్టీగా ఉన్నాయి, వాటిని వదలాలనిపించడం లేదు అంటూ తన పెదవుల్ని తుడుచుకుంటూ కొంటగా చెప్పాడు అక్షయ్. ఆ మాటకు స్నేహ లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ ముఖాన్ని సీరియస్గా పెట్టి, ముందు నువ్వు బయటకు వెళ్ళు అని అంది. దాంతో అక్షయ్ హఠాత్తుగా లేచి ఏం మాట్లాడకుండా వెనుతిరిగాడు. అది చూసిన స్నేహ అతనికి నిజంగానే కోపం వచ్చిందని భయం వేసింది. ఇప్పుడు ఇతన్ని ఎలా ఆపాలి, నాపై కోపాన్ని ఎలా పోగొట్టాలి అని అనుకుంటూ ఉండగానే అక్షయ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సోఫాలో కూర్చొని ఉన్న ఆమెను 2 చేతులతో పైకెత్తుకున్నాడు. దాంతో స్నేహ కంగారుగా, అక్షయ్ ఏం చేస్తున్నావు అంటూ కింద పడిపోతానేమో అని భయంగా అక్షయ్ మెడను గట్టిగా పట్టుకుంది. అక్షయ్ నవ్వుతూ ఆమెను తీసుకెళ్లి బెడ్పై విసిరి అతను కూడా ఆమె పక్కనే చేరాడు. స్నేహ హడావిడిగా బెడ్కి మరోవైపు నుండి కిందకు దిగబోయింది. కానీ అంతలోనే అక్షయ్ ఆమె చేతిని పట్టుకొని, ఎక్కడికి పారిపోతావు అంటూ దగ్గరికి లాక్కున్నాడు. అక్షయ్ ప్లీజ్ అని వదులు, నువ్వు ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, అన్నపూర్ణమ్మ గారు వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పింది. కానీ అక్షయ్ స్నేహ మాటలు వినకుండా ఆమెను దగ్గరకు లాక్కొని, నా డిన్నర్ ఈరోజు ఇక్కడే, నాకు ఇంకేం అవసరం లేదు అంటూ ఆమెను కదిలివ్వకుండా చేస్తూ స్నేహ కళ్ళల్లోకి చూసి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టాడు. దాంతో స్నేహ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతూ అతని ముద్దును ఆస్వాదించడం మొదలుపెట్టింది. అక్షయ్ మెల్లగా మూసి ఉన్న ఆమె కళ్ళపై ముద్దు పెట్టాడు. మెల్లగా అతని చేతులు ఆమెను శరీరంపై అక్కడక్కడ తాకడం మొదలుపెట్టాయి. ఆ క్షణం నుండి అతనికి స్నేహ నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. దాంతో ఆ రాత్రి ఇద్దరికీ వెన్నెల కురిసిన రాత్రి అయింది. తర్వాత రోజు ఉదయాన్నే అక్షయ్ కౌగిల్లో నిద్రలేచింది స్నేహ. రాత్రంతా అతని ఛాతికి ఆనుకొని పడుకోనే ఉంది. ఆ విషయం అర్థమవగానే మెల్లగా అతనికి దూరం జరగబోయింది. అక్షయ్ నిద్రలో కూడా స్నేహను జాగ్రత్తగా పొదివి పట్టుకొని ఉండటంతో అతని కౌగిల్ నుండి బయటకు రాలేకపోయింది. దాంతో ఆమె అక్షయ్ ముఖాన్ని తదేకంగా చూసింది. గాఢ నిద్రలో ఉన్న అతన్ని చూసి ముద్దు పెట్టుకోవాలని కోరిక కలిగింది. కానీ వెంటనే ఆమె కోరికను అణిచివేసుకుంది. ఇంతలో ముందు రోజు అక్షయ్ తనని బ్రేక్ఫాస్ట్ చేయమని అడిగిన విషయం గుర్తు రావడంతో అక్షయ్ నిద్ర లేవకముందే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలని అనుకుంటూ మెల్లగా అతని చేతులను వదిలించుకొని బెడ్పై నుండి కిందకు దిగి ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ కూడా ఇంకా నిద్ర లేవకపోవడంతో స్నేహ వంటగదిలోకి వెళ్ళి అక్షయ్కి ఇష్టమైన ఉప్మా పెసరట్టుతో పాటు యువన్ కోసం ఆ రోజు పూరీ కూడా రెడీ చేసింది. వంటలన్నీ పూర్తి చేసి డైనింగ్ టేబుల్పై సర్ది పెడుతుండగా
పైనుండి కిందకి దిగి వచ్చాడు అక్షయ్. అప్పటికి అతను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అతను ఫ్రెష్గా హెయిర్ వాష్ చేసుకొని రావడంతో అతని చుట్టూ గాలికి ఎగురుతూ ఉంది. అది చూడగానే స్నేహ మనసులో ఏదో తెలియని విచిత్రమైన అనుభూతి కలిగింది. కానీ వెంటనే సర్దుకుంటూ చిన్నగా నవ్వి, అప్పుడే రెడీ అయ్యావా? నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. ఇది పూర్తయ్యాక వచ్చి నేను నిద్ర లేపాలని అనుకున్నాను అని అంటూనే అక్షయ్ ముందు ప్లేట్ పెట్టి బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. అప్పటికే యువన్ కూడా రెడీ అయ్యి అన్నపూర్ణమ్మతో సహా బయటకు వచ్చాడు. టేబుల్ దగ్గరికి రాగానే వేడివేడి పూరి, కూర్మా స్మెల్ రావడంతో ఆనందంగా, మమ్మీ, నువ్వు నాకోసం పూరి చేశావా అంటూనే హాట్ బాక్స్పై మూతలు తీసి చూడ్డం మొదలుపెట్టాడు. స్నేహ నవ్వుతూ, అవును యువన్, కూర్చో, నీకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను అంటూ యువన్కు కూడా పూరి వడ్డించింది. వెంటనే యువన్ ఆనందంగా తినడం మొదలుపెట్టి, మమ్మీ, నువ్వు పూరి చేస్తే చాలా బాగుంటుంది, ఐ లైక్ ఇట్ అంటూ ఆబగా తింటున్నాడు. అక్షయ్ కూడా తన ప్లేట్లోని పెసరట్టును తన అందమైన సన్నని వేలతో నెమ్మదిగా తుంపి అందంగా చట్నీని అద్దుకొని నోట్లో పెట్టుకున్నాడు. స్నేహకు అతను చేస్తున్న ప్రతి పని అద్భుతంగా, అపురూపంగా కనిపిస్తోంది. పెసరట్టు నోట్లో పెట్టుకున్న అక్షయ్ ఏం చెప్తాడా అని ఆమె ఆత్రంగా ఎదురుచూస్తోంది. కానీ అక్షయ్ మౌనంగా తింటూ ఉండిపోయాడు. దాంతో స్నేహ కొంచెం నిరాశగా అనిపించింది. యువన్ మాత్రం పూరిని ఆత్రంగా లాగించేసి, మమ్మీ, నువ్వు పూరి చాలా బాగా చేశావు అంటూనే చిన్నగా తేన్పాడు. అది చూసిన అన్నపూర్ణమ్మ నవ్వుతూ, సరే యువన్ బాబు, ఇక స్కూల్కి టైం అవుతుంది, మనం వెళ్దామా అని అంది. యువన్ వెంటనే ఓకే గ్రాని అంటూ చైర్లో నుండి లేచి అక్షయ్ స్నేహాలకు బాయ్ చెప్పి అన్నపూర్ణతో కలిసి స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర స్నేహ, అక్షయ్లు మాత్రమే మిగలడంతో అక్కడ వాతావరణం హఠాత్తుగా నిశ్శబ్దంగా మారిపోయింది. స్నేహ అక్షయ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని అతని వైపు భయంగా చూస్తూ నెమ్మదిగా నోరు తెరిచి, ఎలా ఉంది, నీకు నచ్చిందా అని అడిగింది. అప్పుడు అక్షయ్ చిన్నగా తల ఊపి, పర్వాలేదు అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ నిరుత్సాహంగా తలంచుకొని, ఇతనికి టేస్ట్ లేదు, లేకపోతే నా వంట నచ్చకుండా ఉంటుందా అని అనుకుంది. అప్పుడు అక్షయ్ మెల్లగా కళ్ళు తిప్పి చిన్నగా కొనుక్కుంటున్న స్నేహ ముఖాన్ని చూసి తనలో తానే నవ్వుకున్నాడు. అప్పుడు అనుకోకుండా తల తిప్పి చూసిన స్నేహ అక్షయ్ తన వైపే చూస్తుండటంతో, ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగింది. అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా మెల్లగా ఆమె వైపు వంగి బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టి ఆ ముఖాన్ని తన వైపు తిప్పుకోబోయాడు. వెంటనే అతను ఏం చేయబోతున్నాడో అర్థం చేసుకున్న స్నేహ అతన్ని వెనక్కి నెడుతూ తల తిప్పుకుంది. అప్పుడు అక్షయ్, నీ పెదవంచున ఏదో ఉంది, నేను దాన్ని క్లీన్ చేస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ అతన్ని అనుమానంగా చూస్తూ తన పెదవంచుల్లో హడావిడిగా తుడుచుకుంది. నన్ను చూడనివ్వు అంటూ అక్షయ్ మళ్ళీ ఆమె దగ్గరకు రాబోయాడు. అప్పుడు స్నేహ, అక్షయ్, నీకు ఆఫీస్కి టైం అవుతుంది అని అంది. దాంతో అక్షయ్ అక్కడ ఆగిపోతూ తన వాచ్ వైపు చూసుకొని నిజమే అనుకొని, సరే నేను బయలుదేరుతాను అంటూ ఇష్టం లేనట్లుగానే అక్కడి నుంచి పైకి లేచాడు. స్నేహ మౌనంగా చూస్తూ ఉండిపోయింది. డోర్ దగ్గరకు వెళ్ళిన అక్షయ్ వెనక్కి తిరిగి, ఈరోజు నీ పెసరట్టు చాలా బాగుంది అని చెప్పి నవ్వాడు. దాంతో ఒక్కసారిగా స్నేహ ముఖంలో నవ్వు విరిసింది. అక్షయ్ అది చూసి తృప్తిగా నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్నేహకి అక్షయ్ మెచ్చుకోలు చాలా సంతోషాన్నిచ్చింది. దాంతో ఆమె కూడా వెంటనే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్లోకి అడుగుపెట్టిన ఆమెను చూసి కొందరు ఆశ్చర్యపోయారు. మరికొంతమంది ఆమెను నవ్వుతూ పలకరించారు. ఆమె నేరుగా జనరల్ మేనేజర్ రూమ్కి వెళ్ళింది. అక్కడికి వెళ్లేసరికి పాత జనరల్ మేనేజర్ ఉండాల్సిన స్థానంలో ఎవరో కొత్త వ్యక్తి కనిపించడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె లేని టైంలో ఆ కంపెనీలో చాలా మార్పులు జరిగాయని అర్థం చేసుకుంది. బహుశా పాత జనరల్ మేనేజర్ని అక్షయ్ తీసేసి ఉంటాడని అనుకున్న స్నేహ ఎదురుగా ఉన్న టేబుల్పై కొత్త జనరల్ మేనేజర్ నేమ్ బోర్డును చూసింది. దానిపై కిరీటి జనరల్ మేనేజర్ అని కనిపించడంతో అతని పేరు కిరీటి అని అర్థం చేసుకొని, నమస్తే కిరీటి గారు అంటూ పలకరించింది. అప్పుడు కిరీటి ఆమెను చూసి నార్మల్గా విష్ చేశాడు. అతన్ని చూస్తే కొంచెం స్ట్రిక్ట్గా ఉండే వ్యక్తిలా అనిపించాడు. కిరీటి వెంటనే మాట్లాడుతూ, మీరు ఆల్రెడీ ఇక్కడ మేనేజర్గా చేశారని నాకు తెలుసు. కరణ్ అప్పుడు మీ ఆర్టిస్ట్గా ఉన్నాడని నేను విన్నాను. ఇప్పుడు మీరు తిరిగి వచ్చారు కాబట్టి అతను మీ ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవుతాడు అని చెప్పాడు. కిరీటి ఆ మాట చెప్పగానే స్నేహ సంతోషంగా థ్యాంక్ యూ మేనేజర్ అని చెప్పి ఇంకా ఏదో మాట్లాడబోతుండగా, ఓకే స్నేహ, నాకు కొంచెం వర్క్ ఉంది, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు కిరీటి. ఆఫీస్లో వచ్చిన మార్పులు స్నేహకు ఎలాంటి ఇబ్బందిని తీసుకురానున్నాయి?
హఠాత్తుగా స్నేహను ఆఫీస్లో చూసిన కరణ్ ఎలా ప్రతిస్పందించాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.